నంద్యాల జిల్లాలో ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వివాహం చేసుకున్నాడో సీఐ. భర్త ఉండగానే రెండో పెళ్లి చేసుకోవడంపై సీఐపై కేసు నమోదు చేశారు మదనపల్లి పోలీసులు. మదనపల్లి పట్టణం సొసైటీ కాలనీకి చెందిన పవన్ కుమార్ కు కలికిరికి చెందిన సరితతో 2018లోనే పెళ్లి జరిగింది. కేసు పని మీద డీఎస్పీ కార్యాలయానికి వచ్చిన మహిళతో సీఐ సురేష్ కుమార్ పరిచయం చేసుకున్నారు. అనంతరం ఆమెకు మాయ మాటలను చెప్పి ఆమెను రెండో వివాహం చేసుకున్నారు. మహిళ మొదటి భర్త పవన్ కుమార్ దీనిపై ఎన్నోసార్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయినా వారు పట్టించుకోలేదు. డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో కోర్టును ఆశ్రయించాడు. కేవలం చిన్న కేసు కట్టి వదిలేశారు. దీంతో బాధితుడు ఈసారి ఏకంగా పీఎం కార్యాలయానికి ఫిర్యాదు చేశాడు. దీంతో స్పందించిన పోలీస్ శాఖ సీఐపై విచారణకు ఆదేశించింది. దీంతో మదనపల్లి పోలీసులు ఈ ఏడాది జూన్లో కేసు నమోదు చేశారు. సీఐ సురేష్ కుమార్ క్యాస్ట్ సర్టిఫికేట్ పై కడప జిల్లా రెవెన్యూ శాఖ విచారణ చేస్తోంది. నంద్యాల జిల్లాలో ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వివాహం చేసుకున్నాడో సీఐ. భర్త ఉండగానే రెండో పెళ్లి చేసుకోవడంపై సీఐపై కేసు నమోదు చేశారు మదనపల్లి పోలీసులు. మదనపల్లి పట్టణం సొసైటీ కాలనీకి చెందిన పవన్ కుమార్ కి కలికిరికి చెందిన సరితతో 2018లోనే పెళ్లి జరిగింది. అయితే ఏదైతే ఆల్రెడీ మొదటి భర్త ఉండగానే ఆమెను రెండో వివాహం చేసుకోవడంపై కేసు అయితే నమోదు చేశారు. ఎక్కడ తిరిగినా ఫలితం లేకపోవడంతో పీఎం ఆఫీసులో కంప్లైంట్ చేయడంతో ఎట్టకేలకు కేసు అయితే ముందుకు కదిలినట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ ద్వారా తెలుసుకుందాం. కిషోర్, అశా యొక్క సిఐ ఎవరైతే మదనపల్లిలో విధులు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఒక కుటుంబ వ్యవహారంలో తగాదా నేపథ్యంలో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి డిఎస్పీ కార్యాలయంలో ఆ మహిళ యొక్క ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన నేపథ్యంలో అక్కడ ఆ మహిళతో పరిచయం ఏర్పాటు చేసుకున్నటువంటి సిఐ సురేష్ కుమార్ ఆమెతో వివాహేతర సంబంధం కొనసాగించి ఆమెనే వివాహం చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఆయన ప్రస్తుతం నంద్యాలలో సిసిఎస్ లో పనిచేస్తున్నాడు. అయితే ఈ యొక్క మొదటి ఎవరైతే మహిళ భర్త ఉన్నాడో ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులకు మొత్తం కూడా ఈ సురేష్ కుమార్ యొక్క వ్యవహారాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు ఎవరు కూడా పట్టించుకోకపోవడంతో ఆయన ఏకంగా ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు పంపించడంతో ఆ ప్రధానమంత్రి కార్యాలయం సూచనలతోటి స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. దీని మీద పూర్తి స్థాయిలో కూడా విచారణ జరుగుతోంది. అయితే ఈ యొక్క సిఐ ఎవరైతే ఉన్నారో ఆయనకు ఈ యొక్క మహిళతో వివాహం చేసుకున్న అంతకు ముందే మరొక గవర్నమెంట్ ఉపాధ్యాయులతో వివాహం జరిగి 3 సంతానం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే అతనికి ఇది రెండవ వివాహమే. ఇతను మహిళ ఎవరైతే కంప్లైంట్ చేయడానికి వచ్చారో ఆమెను చేసుకోవడం కూడా రెండో వివాహం చేసుకున్నాడు. ఈ యొక్క మొత్తం కూడా చట్ట వ్యతిరేకంగా ఈ యొక్క వ్యవహారం జరిగింది. తన భార్యను ఆయన ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు. అందులోనూ అతను ఏదైతే విధులు నిర్వహిస్తున్నాడో సిఐగా అతను ఉద్యోగం పొందిన విధానం కూడా తప్పుగా ఉంది. అతని క్యాస్ట్ సర్టిఫికేట్ లో లోపాలు ఉన్నాయి. దొంగ సర్టిఫికేట్లు పెట్టి ఆయన ఉద్యోగం సంపాదించాడంటూ ఈ యొక్క ఉదయ్ కుమార్ అనేటువంటి వ్యక్తి కంప్లైంట్ చేయడంతో మొత్తం కూడా వ్యవహారం బయటకు వచ్చింది. మొత్తం మీద ఇటు నంద్యాల జిల్లా పోలీసులు అటు మార్కాపురం అంటే మదనపల్లికి చెందినటువంటి చిత్తూరు జిల్లా పోలీసులు కూడా వ్యవహారం మొత్తాన్ని కూడా దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కు సంబంధించిన అంశంలో కూడా కడప జిల్లాకు చెందినటువంటి రెవెన్యూ అధికారులు మొత్తం కూపిలాగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయన సెలవు మీద వెళ్ళినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా కూడా ఒక మహిళను ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను ఒక పోలీస్ అధికారి ట్రాప్ చేసి ఆ కుటుంబంలో చిచ్చురేపి ఆమెనే వివాహం చేసుకుని ఆమెతో కూడా సంతానాన్ని కనడం అన్నది కూడా పెద్ద చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే కనబడుతోంది. రైట్ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.